నేను మర్చిపోను. రాణి పద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి 14,000 మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణమైన కామ పిశాచి అలావుద్దీన్ని నేను మర్చిపోలేదు. ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు శంభాజీ మహారాజ్ను క్రూరంగా చంపిన రక్త పిపాస ఔరంగజేబును నేను మర్చిపోలేదు. ఒక్క రోజులో లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన ఉన్మాద జిహాదీ టిప్పు సుల్తాన్ని నేను మర్చిపోలేదు. తన రాజభవనంలో 14 ఏళ్ల బ్రాహ్మణ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన తలారి షాజహాన్ని నేను మర్చిపోలేదు. కోట్లాది మంది హిందువులు పూజించే శ్రీరాముడు మందిరాన్ని బద్దలు కొట్టి లక్షలాది మంది అమాయక హిందువులను చంపిన నాగరిక బాబర్ని నేను మర్చిపోలేదు. నాగర్కోటలోని జ్వాలాముఖి ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని బద్దలు కొట్టి మాంసం తూకం వేయడానికి కసాయిలకు ఇచ్చిన రాక్షసుడు సికందర్ లోడీని నేను మర్చిపోలేదు. కేవలం 7 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులో ఉన్న గురు గోవింద్ సింగ్ యొక్క అమాయక పసిపుత్రులు ఫతే సింగ్ మరియు జొరావర్ ఇద్దరిని ఇస్లాంను అంగీకరించినందుకు సజీవంగా గోడకు సమాధి చేసిన క్రూరమైన బజీర్ ఖాన్ను నేను మర్చిపోలేదు. ఇస్లాం మతంలోకి మారినందుకు హేము యొక్క 72 ఏళ్ల ఆత్మగౌరవం కలిగిన వృద్ధ తండ్రిని తలనరికి చంపిన నీచుడైన అక్బర్ని నేను మర్చిపోలేదు. ఇవన్నీ హిందువుల పైన తరతరాలుగా జరుగుతున్న అఘాయిత్యాలు. వీటిని మరిస్తే మళ్ళీ భవిష్యత్తు అంధకారం అవుతుంది.